వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం నేడు తన నియోజకవర్గంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి ఆనం ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పట్టణంలో సత్రం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొని చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పట్టణంలోని ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పట్టణంలోని పలు ఇళ్లను సందర్శించి తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు. చెత్తను వీధిలో పారవేయకుండా వేరువేరుగా డబ్బాలలో వేసి చెత్త వాహనాలలో మాత్రమే వేయాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని అలగనంద స్వామి దేవాలయంను దర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు చెత్త నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించి నేడు ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతి నెల 3వ శనివారం చెత్త నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు అభివృద్ధి కోసం తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని, గతంలో తాను శంకుస్థాపన చేసిన పథకాలే తిరిగి నేడు ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఇటీవల ఆత్మకూరులో బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించగా ఆ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ రోజు నిధులు విడుదల చేయడం ఎంతో హర్షణీయమని అన్నారు. అలాగే రాజకీయ అంశం గురించి మాట్లాడుతూ గతంలో ఎన్నుకోబడ్డ సర్పంచ్లను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ₹1 నిధులు కూడా ఇవ్వకుండా వారి పదవీ కాలం నామకే వాస్తే అనే విధంగా నిర్వహించిందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క సర్పంచ్కు నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో నిధులులేమి ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధికి పూర్తి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో R&B అతిథి గృహం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే జాతీయ భద్రతా వారోత్సవాల చివరి రోజు అయిన నేడు పలు వాహనాలకు వాహన భద్రతా అంశాలను రూపొందించిన స్టిక్కర్లను అంటించి వాహనాలను జెండా ఊపి పంపించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఆత్మకూరు RDO, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఇంటింటికి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైనవి బ్లూ ఆకుపచ్చ డబ్బా ఎర్ర డబ్బాల్లో నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా బాబు వెనక్కి రండి, మా వెనక్కి రండి, కొంచెం పక్కన కొంచెం పక్కన రండి. ఇక్కడ తీసేసుకో. निकालने में हाथ डाउन करके फिर तो मैडम 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 సైడ్
ఈరోజు ఆత్మకూరులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో 3వ శనివారం ఈ మాసంలో పాల్గొనడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం. వీటన్నిటితో పాటు మరొక ముఖ్య విషయం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా సోదరి బలహీన వర్గాల సంక్షేమ మంత్రిని శ్రీమతి సవిత గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం అయితే దీన్ని ఇంకా పెద్దది కావాలి, జూనియర్ కాలేజీ కింద దీన్ని తీర్చిదిద్దండి అని కోరితే నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సమీక్షలోనే దాన్ని మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే అనుమతినిచ్చి రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి జూనియర్ కాలేజీ ప్రారంభించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం. ఒక జూనియర్ కాలేజీకి అయ్యే ఖర్చు భవనాలు, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. అంత నిధులు కూడా ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి కష్టకాలంలో కూడా మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతమని ఒక మంచి విద్యా సంస్థని అదనంగా మనకి సమకూర్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు, వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఆ శాఖ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్ కానీ 15th ఫైనాన్స్ గ్రాంట్ కానీ మీకు వస్తాయి. మీకే ఇవ్వమని చెప్పాం మేము. నేరుగా సర్పంచులకి ఇవ్వమని, నేరుగా ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఇవ్వమని. మరి మేమంత ఉదారంగా ఉన్నప్పుడు ఆ ఉదారత, మంచి సుహృద్భావం, ఆ యొక్క గొప్ప మనసు మీలో కూడా ఉంటే ఒకరికొకరం కలిసి పనిచేస్తాం. ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళం పరిపాలన ఎట్లా చేయాలో మాకు కూడా తెలుసు, తెలియకలేదు. కానీ మిమ్మల్ని కలుపుకొని చేద్దామని మా ఉద్దేశం. దానికి మీ అందరి సహకారం కావాలని మీడియా ముఖంగా ఈ ఉన్నటువంటి సర్పంచులకి, ఉన్నటువంటి ఎంపీటీసీలకు, సర్పంచ్ ఎంపీపీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై. మన నియోజకవర్గం గతంలో అభివృద్ధి పరుగులు తీసింది. తర్వాత 10 సంవత్సరాలు వెనకబడింది. వెనకబడిన నిదర్శనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, మనం అందరం చూసాం. అందుకని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టాలి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలని నిలిచిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 12 సంవత్సరాల క్రితం నేనే శంకుస్థాపన చేస్తే మళ్ళీ నేనే దాన్ని ప్రారంభించే పరిస్థితులు వచ్చాయి. కొత్త వాటికి శంకుస్థాపనలు చేశాం. మున్సిపల్ కార్యాలయాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన నిధుల్ని పురపాలక సంఘ మినిస్టర్ గారి దగ్గర నుంచి, ఆ శాఖ నుంచి విడుదల చేయమని అడిగాం. చేస్తామన్న హామీ వచ్చింది. అలాగే బాలికల బలహీన వర్గాల గురుకుల పాఠశాల మన నియోజకవర్గానికి లేదు.
కావాలి అని అడిగితే అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంజూరైన దాన్ని ఇటీవలే మనం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన ఒక భవనంలో తాత్కాలికంగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 60 మంది పిల్లలతో దాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు దాదాపుగా 23 మంది ఉద్యోగస్తులను కూడా ఇచ్చాం. ఈ బాలికల గురుకుల పాఠశాల బలహీన వర్గాలకు సంబంధించింది. తాత్కాలికమైన ఇతర ఏ గురుకుల పాఠశాలల్లో అంటే ఏ ఒక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో లేనటువంటి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేశాం. గురుకుల పాఠశాలలో ప్రారంభించిన మొదట్లోనే డబుల్ స్టేజ్ పడకలు ఎక్కడా కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మొట్టమొదట మన ఆత్మకూరు రెసిడెన్షియల్ స్కూల్లోనే ఇచ్చాం. ఒట్టి పడకలను ఇవ్వడమే కాదు, వాటి మీద బెడ్లు ఇచ్చాం, తిండ్లు ఇచ్చాం. పిల్లలకి సౌకర్యవంతంగా ఉండాలి. క్రింద కూర్చొని చదువుకోవడం, అందులో ఆడబిడ్డలు నేల మీద కూర్చొని చదువుకోవడం సౌకర్యవంతం కాదు, అది శుభ పరిణామం కాదని చెప్పి డ్యూయల్ డెస్కులు పెట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూళ్ళల్లో ఉన్న విధంగా మంచి డెస్కులు ఏర్పాటు చేసి క్లాస్ రూమ్స్లో వాళ్ళకి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఇవాళ ఏర్పాటు చేశాము. బీసీ సంక్షేమ శాఖ మంత్రిని సోదరి సవితమ్మ వచ్చింది ఇక్కడికి. అనంతపురం జిల్లా నుంచి వచ్చారు. వారి తండ్రి గారితో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. ఎన్టీఆర్ గారితో, వాళ్ళ తండ్రి గారితో మంత్రిగా పనిచేశాను. తర్వాత ఈఎంతో కూడా శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. దాదాపుగా చాలామందితో ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇవాళ శాసనసభలో ఉండేటువంటి అనేక మందితోటి తండ్రులతోనో, తల్లులతోనో, అన్నలతోనో, తమ్ముళ్ళతోనో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి పోయి అడిగితే ఎవరు కాదనడం లేదు. ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్గా ఆగిపోకూడదు. దీన్ని జూనియర్ కాలేజీ కింద అప్గ్రేడ్ చేయండి, మా ప్రాంతంలో జూనియర్ కాలేజీ కావాలి అని అడిగితే ఈ గురుకుల పాఠశాల ఏదైతే బాలికలకి బలహీన వర్గాలకి పెట్టామో దాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగిన సమీక్షలో ఈ రాష్ట్రంలో 2 మంజూరు చేస్తే అందులో ఒకటి మన ఆత్మకూరుకి మంజూరు చేసి రేపు కొత్త సంవత్సరంలో గురుకుల పాఠశాలలోనే జూనియర్ కాలేజీని కూడా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని ప్రారంభించడానికి అనుమతులు ప్రసాదించారు. నేను దారిలో ఉంటే ఫోన్ చేసి చెప్పింది మంత్రి గారు, అన్న ముఖ్యమంత్రి గారు నీ పేరు చెప్పాక నీకు మంజూరు చేసి నేను అడిగితే నాకు కూడా ఒకటి ఇచ్చారు మంత్రిని కాబట్టి నేను పత్రికలకు కూడా ఇచ్చాను, మీడియాకు కూడా చెప్పాను. జీవో కూడా రేపు విడుదల చేయబోతున్నాం. ముందుగా ఈ సమాచారం చెప్పాలి, మీ నియోజకవర్గంలో అందరికీ తెలియచేయండి అని చెప్పి ఎంతో సంతోషంగా ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఊరికినే ఏదో ఒక జూనియర్ కాలేజీని మంజూరు చేయడం కాదు, దీనికి అవసరమైన భవనాలను కూడా మంజూరు అవుతాయి రాబోయే రోజులు. ఒక జూనియర్ కాలేజ్ మనం ప్రతి సంవత్సరం నడపాలి అని అంటే ఆ స్కూల్లో చదివే పిల్లలు, ఇప్పుడున్న టీచర్లు హై స్కూల్ వాళ్ళే, జూనియర్ కాలేజ్ టీచర్లు మళ్ళీ మనం ఎంపిక చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి సెలక్షన్స్లో జూనియర్ కాలేజ్ వాళ్ళని తెచ్చుకోవాలి. పిల్లలకి హాస్టల్ వసతి, వాళ్ళకు కూడా మళ్ళీ డబుల్ డెక్కర్ బడ్లు, దానికి డ్యూయల్ డెస్కులు, క్లాసులు మెయింటైన్ చేయాలంటే ఒక సంవత్సరానికి
కేవలం జూనియర్ కాలేజీకే 3 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి. దాన్ని కూడా నిన్న బడ్జెట్లో పెట్టండి అని చెప్పి సీఎం గారు అనుమతి ఇచ్చారు. కాబట్టి మరొక బలహీన వర్గాలకి చాలా సంతోషం. మరొక విద్యా సంస్థ మన ఆత్మకూరులో ఈ రాష్ట్రంలో రెండింటిలో ఒకటి మనకు వచ్చిందంటే మన ప్రాధాన్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన ముఖ్యమంత్రి గారు కూడా మనల్ని ఆశీర్వదించారని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారు లేదు కాదు అనకుండా అలాగే మంజూరు చేస్తానని చెప్పిన పయ్యావుల కేశవ్ గారికి కూడా, వారితో అధికారులకు కూడా నేను మనందరి తరఫున ఈ సమావేశం నుంచే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.